తీసుకొచ్చి ముందుకన్నా వాళ్ళు వెళ్ళిన పైకి ఎక్కినప్పుడు చూసుకో మళ్ళీ భక్తుల విజ్ఞప్తి మాస్ బిల్ వోల్సువార్ ద్వారా జరుగుతున్నది. మీరు ఎలాంటి భయభ్రాంతులు పడాల్సిన అవసరం లేదు. భక్తులకి విజ్ఞపం మాస్ బిల్ వోల్సువార్ ద్వారానే ఉండవలసిందిగా కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు విన్నపము, భయభ్రాంతులు పడాల్సిన అవసరం లేదు. మీకు కేటాయించిన లాకర్స్ ఓం నమో వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, పోలీసు ఆర్టీలు నిర్వహిస్తున్నారు. భక్తులు ఎలాంటి పరిస్థితులు వస్తే తీసుకుంటే
Bring out. లో మనము ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశ సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితికి అనుగుణంగా దేశ భద్రతలో భాగంగా అలాగే తిరుమల మన పవిత్ర స్థలంలో భద్రతలో భాగంగా ప్రజలకు భక్తులకు ఒక కరేజ్ ఇవ్వడానికి మనం ఈ యొక్క మాక్ డ్రిల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే నమూనా కామంటారు దీన్ని. సో దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఆగంతకులు కావచ్చు, ఎక్స్ట్రీమిస్ట్ కావచ్చు, మనం ప్రజలు నివాసం ఉన్నటువంటి ప్రదేశాల్లోకి లేదా భక్తులు ఉన్నటువంటి సముదాయాల్లోకి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఆక్టోపస్, పోలీసు, టీటీడీ విజిలెన్స్, ఫైర్, తర్వాత ఏఆర్ఏబిఎస్పి అందరూ కలిసి డాక్టర్స్ టీము అందరూ కలిసి ఏ విధంగా వాళ్ళని రెస్క్యూ చేస్తారు, ఎవరెవరు ఏ పాత్ర వహిస్తారు, పోలీసు ఏం చేస్తారు, ఆక్టోపస్ ఏం చేస్తారు, తర్వాత ఏఆర్ వాళ్ళు ఏం చేస్తారు, టీటీడీ వాళ్ళు ఏం చేస్తారు, బీటీటీ వాళ్ళు ఏం చేస్తారు అనేది మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఆ విధంగా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. దానివల్ల మనము మీకు అందరికీ అర్థమయ్యేట్టుగా తెలిసి ఉంటుంది ఏ విధంగా మనము ఆ హోస్టేజ్ని రక్షిస్తాము, ఏ విధంగా ఆ ఆగంతకులు మనం ఫైర్ చేయొచ్చు, పట్టుకుంటాం అనేది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది. ఇది మనం గత వారంలో కూడా సేమ్ ఇటువంటి మాక్ డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది. తరచు కూడా మళ్ళీ చేస్తాము. నిన్న కూడా మనము ఒక ఏరియా డామినేషన్ జరిగింది. ఇవే కాకుండా ప్రతిరోజు కూడా మనం వెహికల్ చెకింగ్ కావచ్చు, మఠాల్ చెకింగ్ కావచ్చు, తర్వాత ఈ గెస్ట్ హౌస్ చెకింగ్ కావచ్చు రెగ్యులర్ జరుగుతూనే ఉంటుంది. స్ట్రేంజర్ చెకింగ్ కూడా జరుగుతుంది. అనుమానిత వ్యక్తులను కూడా మేము పరిశీలిస్తాం. అనుమానిత వ్యక్తులను కూడా పరిశీలిస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాగేజ్ ఏదైనా సరే మనం పరిశీలించే అవసరమైతే సీజ్ చేస్తాం. ఇది మా యొక్క ఉన్నతాధికారులైనటువంటి ఆంధ్రప్రదేశ్ డీజీ గారు ఉత్తర్వుల మేరకు, మన తిరుపతి ఎస్పీ గారి సూచనల మేరకు, ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ గారి సహకారంతో, విజిలెన్స్ వారి సహకారంతో, అందరితో కూడా ముఖ్యంగా ఆక్టోపస్ వారి సహకారంతో అద్భుతంగా చేయడం జరిగింది.